శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, పలహార బండ్ల ఊరేగింపు, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరే ముందు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునే మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సికింద్రాబాద్ ఆలయాన్ని దర్శించుకున్నారు. శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, పలహార బండ్ల ఊరేగింపు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరే ముందు అటు సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక తెల్లవారుజామునే మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బొన్నాన్ని సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సికింద్రాబాద్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీక. బోనాలు, బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాతా అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో రాష్ట్రం రావాలని. ఈ ఉజ్జయిని మహంకాళమ్మ నుంచి కూడా చాలా మంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మని మొక్కుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. కోట్లాది మంది ఆడబిడ్డలు బోనం సమర్పించేటువంటి ఆచారం అనాదిగా కొనసాగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని పసుపు బియ్యం పెట్టుకొని ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉంది. బతుకమ్మను ఆడుకున్న ఇవాళ లక్ష్మీ దేవతలాగా ఆ పండుగలో కూడా మళ్ళీ శ్రీని పూజించుకుంటాం. ఇవాళ దసరా పండుగ జరుపుకున్న సామీప్యంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడి పాడి పంటలతో తోడుకోవాలని, ఈ రాష్ట్రం పురోగమించాలని, ఏ బాధలు లేకుండా, ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా దీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది.
శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, పలహార బండ్ల ఊరేగింపు, అలాగే సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరే ముందు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక తెల్లవారుజామునే మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని సమర్పించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సికింద్రాబాద్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కలీగ్ సంధ్య అందిస్తారు. సంధ్య, డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం అక్కడ భక్తుల కోలాహలం ఎలా ఉంది, అలాగే ఎవరెవరు ప్రముఖులు ఇంకా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ఝాన్సీరాణి. మనం చూస్తున్నాము భాగ్యనగరం బోనమెత్తింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులు బోనం తీసుకొని వస్తున్నటువంటి భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి శివసత్తులోకి టైం స్లాట్స్లని కేటాయించడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 o'clock వరకు కూడా వారిని అలౌ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికైతే బోనం తీసుకొచ్చేటువంటి భక్తులందరూ కూడా వడివడిగా వస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని సమర్పించారు. అప్పటి నుంచి కూడా భక్తులు అమ్మవారికి బోనాల్ని సమర్పించడానికి ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి ఆలయ అధికారులు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకమైనటువంటి పకడ్బందీ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం 6 రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కొన్ని క్యూ లైన్లు ఏంటంటే స్పెసిఫిక్ గా బోనం తీసుకొచ్చేటువంటి ఆ భక్తుల కోసం, వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏర్పాటు చేశారు. మరోవైపు సాధారణంగా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా సాధారణ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు విఐపీలు, వివిఐపీలు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి వారికి వేరే రకమైనటువంటి మార్గాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసినట్లయితే ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. భక్తులు గంటకు కూడా పెరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. మార్నింగే మనం చూసాము సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అదేవిధంగా ఆమె దర్శనం చేసుకొని వెళ్ళారు. అదేవిధంగా మనం చూస్తే దానం నాగేందర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, సిఎస్ శాంతి కుమారి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండే విధంగా పూజలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 1500 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, అదేవిధంగా మొత్తం ఈ చుట్టుపక్కల అంతా కూడా 2 kilometers వరకు కంప్లీట్ గా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మోండా మార్కెట్ దగ్గర నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు కూడా ఈ బోనాల సందడి అనేది మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి గల్లీలో కూడా బోనం తీసుకొచ్చేటువంటి ఆడపడుచులతో, డప్పు వాయిద్యాలతో ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఉన్నది. మనం చూస్తున్నాము సికింద్రాబాద్లో ఉండేటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఈ బోనాల పండుగకు చాలా ఫేమస్గా కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు కనుక మొక్కుకుంటే తిరిగి ఖచ్చితంగా ఆ మొక్కులు నెరవేరుతాయి, ఆ కోరికలన్నీ తీరుతాయని చెప్పి భక్తులు పెద్ద సంఖ్యలో విశ్వసిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ అమ్మవారికి మొక్కు తీర్చుకొని బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ యొక్క టెంపుల్కి. ఈ టెంపుల్లో అమ్మవారికి పూజలు కూడా చాలా అంటే ఒక ఆడపడుచులాగా అమ్మవారిని భావించి అమ్మవారికి ఆషాఢమాస బోనాన్ని సమర్పించి మొక్కులు అనేవి చెల్లిస్తే ఏం కోరుకున్నారు ఈసారి మనం చూసినట్లయితే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవారు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైనా కొంచెం వికలాంగులు కనుక వచ్చినట్లయితే వాళ్ళని అమ్మవారి టెంపుల్ వరకు తీసుకువెళ్ళడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు చేయడం కూడా జరిగింది. మొత్తంగా మనం చూస్తున్న విఐపీలు అందరూ కూడా మార్నింగ్ నుంచి వస్తూ ఉన్నారు. భక్తుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ బోనాల పండుగ అనగానే మనకి గుర్తొచ్చేది ఘటాల ఊరేగింపు కావచ్చు, శివసత్తుల నృత్యాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ కోలాహలం అంతా కూడా మనకి మధ్యాహ్నం నుంచి మరింత పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తోంది. మొత్తం భక్తులైతే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనాన్ని చాలా ఫ్రీగా చేసుకునే విధంగా అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్నటువంటి ఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని
పెట్టుకొని ఈసారి అమ్మవారి దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో భక్తుల తాకడైతే మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే బోనం తీసుకొస్తున్నటువంటి మహిళలతో మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా ఎంతో శోభాయమానంగా ఆధ్యాత్మికతతో ఉంది. మొత్తం విద్యుత్ దీప కాంతులు కావచ్చు, మొత్తం మంగళ వాయిద్యాలు కావచ్చు, పూల తోరణాలతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ సంధ్య. महाकाल्ये नमः।